సో గైస్, జీవితం అయితే వెళ్ళిపోతుందో ఏమవుతుందో అసలు ఏం అర్థం కావట్లేదు. లిటరల్లీ చెప్పాలంటే కంటిన్యూస్గా షిఫ్ట్లు అయిపోతుంది అండ్ జిందగీ మొత్తం లైక్ ఫుల్ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఫుల్ ఆన్ ప్రెషర్స్, స్ట్రెస్ అంటే ఏం లేదు, వర్క్ స్ట్రెస్ చేస్తూ ఉన్నాను. మరీ ఎక్కువ మనీ అవి ఏం లేవు, బట్ ఐ ఫీల్ లైక్ స్ట్రెస్. ఇవన్నిటి ముందరికి వెళ్తా ఎవ్రీ డే కొత్త డేగా ఓపెన్ చేయాలి అనుకొని పొద్దున్నే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగానే ఉంటారు అనుకుంటారు డార్లింగ్స్. చాలా రోజులు అయిపోయింది. లెట్స్ ఓపెన్ అవర్ ఫ్రీడమ్ కర్టన్ ఎవ్రీ డే. కొత్తగా ప్రతిరోజు ఓపెన్ చేయాలి మన లైఫ్లో ఉన్న కొత్త పేజ్ని, దాటుకుంటూ పోవాలి. సో అందుకనే ఓపెన్ చేస్తున్నాను. సో బ్రైట్నెస్ బాగుంది. సో యూట్యూబ్ ఛానల్లో అన్నీ ఎట్లా అంటే నా కష్ట సుఖాలు, లైక్ నేను ఏమైనా కొన్నా చూపిస్తాను, నేను ఏమైనా అచీవ్ చేసినా చూపిస్తాను, నేను ఏమైనా డౌన్ఫాల్ అయినా చూపిస్తాను. లైక్ దిస్ ఈస్ ద స్టేజ్ వేర్ ఐఎమ్ గెటింగ్ కమ్ బ్యాక్. సో లిటరలీ ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ మై పేరెంట్స్. లిటరలీ చెప్పాలంటే నిజంగా అందరికీ ఇలాంటి పేరెంట్స్ ఉంటారు కూడా. ఎందుకంటే ప్రతి డౌన్ఫాల్ ఒక స్టూడెంట్ అబ్రాడ్ లైఫ్లో అయినా సరే, ఏ లైఫ్లో అయినా సరే, కొంతమంది పర్సన్స్ అన్న వాళ్ళు కీ రోల్ ప్లే చేస్తారు. చూడండి, నిద్ర లేక డార్క్ సర్కిల్స్ ఎలా వచ్చేస్తున్నాయి కంటి కింద. దిస్ హౌ ద లండన్ కష్టాలైనా సరే, అబ్రాడ్ కష్టాలైనా సరే, స్టూడెంట్ కష్టాలైనా సరే, ఎవరిదైనా సరే ఇదే. బట్ పేరెంట్స్ దగ్గరికి వచ్చేస్తే లిటరల్లీ ఐ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. ఎంత సపోర్ట్ చేస్తారయ్యా, వాళ్ళకైనా ఇసుకురాదా ఇంత సపోర్ట్ చేస్తే? లిటరల్లీ వాళ్ళు చేసే సపోర్ట్కి ఫిదా అయిపోతుంది. అండ్ వాళ్ళు ఇచ్చిన పుషప్కే, వాళ్ళు ఇచ్చిన పుష్కే, అండ్ లైక్ ఈ వీడియోస్కి మా ఫ్రెండ్స్ ఇచ్చిన సపోర్ట్కి ఐ ఫీల్ సో హ్యాపీ. సో ఈరోజు కూడా కొత్త డే స్టార్ట్ చేశాను, ఫ్రెష్ అయిపోయాను అండ్ వ్లాగ్ చేయాలనిపించింది. చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. కానీ ఎందుకో ఈరోజు నాకంటూ నేనే పుష్ చేసుకున్నాను. ఎవరు పుష్ చేయరు డార్లింగ్, నేను నిజం చెప్తున్నాను కదా, ఎవరు పుష్ చేయరు. పేరెంట్స్ జరంతా పుష్ ఇస్తారు, కానీ నీలో ఉండాలి నువ్వు చేయాలంటే ఏదైనా సరే. అదే మెయిన్ మోటివ్గా తీసుకొని నేను ఈరోజు వ్లాగ్ చేయడం తయారవుతున్నాను. పెద్ద కాన్సెప్ట్ ఏం లేదు, జస్ట్ డైలీ రొటీన్. బట్ నా బాధల్ని షేర్ చేసుకుందాం, నా పాయింట్ని షేర్ చేసుకుందాం అనుకొని వ్లాగ్ తీస్తున్నాను. ఫ్రెష్ అయిపోయాను, కాఫీ తాగేశాను. అండ్ నా కోసం నా ఫ్రెండ్స్ ఏం పెట్టారు తెలుసా? ఇడ్లీ ప్రిపేర్ చేసి, ఇడ్లీ ఇంకా చట్నీ ప్రిపేర్ చేసి వెళ్ళారు. సో తింటా మాట్లాడదాం. ఇంకేంటి సంగతులు డార్లింగ్స్? అందరు కామెంట్లో పెట్టండి ఎలా ఉన్నారు ఏంటి అని, లండన్ జిందగీ ఎలా ఉంది అని. మీకు ఏమన్నా రియల్ సపోర్ట్ అండ్ హెల్ప్ కావాలంటే బాగుంది. ఇన్స్టెంట్ ఇడ్లీ మిక్స్ అందరికి తెలిసే ఉంటుంది. ఇక్కడ లండన్లో ఎక్కడ దొరుకుతుంది అని డౌట్ఫుల్గా ఉంటే ఏమో. ఈ టైం శక్తికి వెళ్ళాం మొన్న టెంపుల్కి, అక్కడ తీసుకున్నాం. వెల్, నాట్ దట్ మన ఇండియన్ లెవెల్ టేస్ట్ కాకపోయినా కానీ తమిళనాడు టేస్ట్ వస్తుంది. అన్ని మిక్స్ కొట్టాడు, అది ఇది అని. మన ఇండియా టేస్ట్ వేరు. సో మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా, ఏమన్నా నాలెడ్జ్ గురించి తెలుసుకోవాలన్నా, ఐ విల్ బీ విత్ యూ. అండ్ ఇడ్లీ ఇట్లా తినేసి కంప్లీట్ చేసేసి రియలీ చెప్పాలంటే ఐఎమ్ సో థ్యాంక్స్ ఫర్ శ్రీమాన్ అన్న. ఐఎమ్ రియలీ యూట్యూబ్ నిజం చెప్తున్నాను గైస్, యూట్యూబ్ అంటే ఏంటి, యూట్యూబ్ అంటే నా ఫ్యాంటసీ అంటే ఏంది, నా ఇంట్రెస్ట్ అంటే ఏంది అని తెలిసింది శ్రీమాన్ అన్నతోనే. ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ అట్లాగే గైస్ చెప్తున్నా కదా, ఇడ్లీ కంప్లీట్ చేసేసాను లాస్ట్కి. డన్. సో హెవీ అయిపోయింది. దిస్ ఇస్ ద లాస్ట్ వన్. కానీ ఇడ్లీ అనే ఇంట్రెస్ట్లో
అరౌండ్ 7 ఇడ్లీస్ ఉన్నాయి, అరౌండ్ 8 ఇడ్లీస్ ఉన్నాయి. మొత్తం గిన్నె ఖాళీ. సో థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్ నా కోసం ఇడ్లీ పెట్టినందుకు. అండ్ ఇప్పుడు మళ్ళీ 2కి షిఫ్ట్ ఉంది. సో ఇప్పుడు అలా ఖాళీ. మళ్ళీ ఒకసారి స్లీప్ వేసేసి, బ్యూటిఫుల్ క్యూట్ స్లీప్ వేసేసి, లెగిసి స్నానం చేసి షిఫ్ట్ బట్టలు వేసేసుకొని జంపు చేయాలి. మనం ఎప్పుడు షిఫ్ట్కి వెళ్ళేప్పుడు షిఫ్ట్ బట్టలు వేసుకోమన్నమాట. మనకి కొంచెం యాషాలు ఎక్కువ. సో వెళ్ళేప్పుడు చూపిస్తా ఎలాంటివి వేసుకుంటాను. టిల్ దెన్ సీ యూ గైస్. 2000 years later. చలో. సో హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. విషయం ఏంటంటే ఎండ చూసారా, సావ దూకుతుంది. మళ్ళీ ఈరోజు మాయిశ్చరైజర్ రాశాను ఫేస్కి, అది చూడండి చెమటలాగి ఎలా పోస్తుందో. 26 degrees ఆఫ్ ఎండ టుడే. చినిగిపోతుంది అనిపిస్తుంది, కానీ ఇట్స్ నైస్. మాకు ఎండ కావాలి, వీ నీడ్ ఎండ అంటాం, కానీ రాత్రి కానీ ఎండగా గాలి రాకుండా ఉంటే వాసిపోద్ది అన్నమాట. సో షిఫ్ట్కి బయలుదేరాను. అండ్ షిఫ్ట్కి ఎవరైనా ఇలా బయలుదేరతారా? లైక్ అదేదో ఒక రెట్రో స్టైల్ వాచ్ అండ్ ఒక క్లాసిక్ అది, ఇది కూడా రెట్రోనే అనుకుంటా. ఇట్స్ ఆల్ లైక్ రెట్రో రావట్లేదు. రెట్రో లుక్తో షిఫ్ట్కి బయలుదేరాను. ఎందుకంటే దిస్ ఈజ్ సమ్మర్, దిస్ ఈజ్ ఓన్లీ ద టైమ్ వీ హ్యావ్ లైట్. ఎంజాయ్ చేయకపోతే కష్టం గురు. నీ లైఫ్ అన్నది నీకోసమే, ఎంజాయ్ చేస్తాను బాయ్స్. బట్ మన బాయ్స్కి ఒక చిన్న టిప్, అండ్ మన అబ్రాడ్ బాయ్స్కి అండ్ గర్ల్స్కి ఎవ్రీవన్ ఒక చిన్న టిప్ ఇద్దాం అనిపించింది. సో ఎవరి లైఫ్ ఎట్లా పోతుందో ఎవరికి తెలియదు గురు. ఇప్పుడు జిందగీ ఎట్లా అయిపోయిందంటే అబ్రాడ్లో ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరికి తెలియదు. సో నువ్వు సంపాదించిన దానిలో ₹1 వెనక్కేసుకో. ఎవరో కాల్ చేస్తున్నారు, ఒక్క నిమిషం ఆగండి. ఐఎమ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ గైస్. అమ్మ కాల్ చేశారు, ఎత్తాల్సి వచ్చింది. సో ఎక్కడ ఆపాను ఇందాకడ? నువ్వు సంపాదించిన ప్రతి దానిలో ₹1 అన్నది వెనక్కేసుకో. వెనక్కేసుకో అంటే వెనకాల బిన్ ఉందని, వెనకాల అది కాదు. వెనక్కేసుకో అంటే సేవింగ్స్లో పెట్టుకో. ఎందుకంటే రేపన్నా కాలం నీది అవ్వచ్చు, నీది కాకపోవచ్చు. నువ్వు ఇక్కడ ఉండటానికి పిఎస్డబ్ల్యూ వేసుకున్నా, పిఎస్డబ్ల్యూ తర్వాత టైర్ 2 వేసుకున్నా దొరకవచ్చు, దొరకపోవచ్చు. అది ఇప్పుడున్న యూకే సిచ్యువేషన్స్లో చాలా కష్టం అయిపోయింది. సో బాయ్స్ అండ్ గర్ల్స్, ప్లీజ్ సేవ్ మనీ. చిల్ అవ్వండి, బట్ సేవ్ చేసుకోండి, ఓకేనా? ఈరోజు మీకు చెప్దాం అనుకున్న ఒక కాన్సెప్ట్లో ఇదొకటి. బట్ అంతే, చెప్దాం అనుకున్నాను, చెప్పేశాను. ఇంకేం చేయాలో అది మీ ఇష్టం. బట్ లైఫ్ అందరికీ ఒకేలాగా ఉండదు గైస్. అందరికీ ఒకేలాగా ఉంటే కష్టమైపోయింది. సో నాకంటూ నా లైఫ్లో నేను టైం ఇచ్చుకొని కొద్దంత గొప్పంతా మీకు చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ యాజ్ ఇఫ్ నా షిఫ్ట్కి వెళ్ళి నా బాడీ కుళ్ళగొట్టుకోవడానికి మా మేనేజర్ గారికి ఒక 12 hours నా బాడీ నాది కాదంటూ వాడికి అగ్రిమెంట్ సైన్ చేసి ఇచ్చేస్తాం. అలాగే మీరు కూడా చేస్తారు, అది నాకు తెలుసు. సో ఇష్టంగా కష్టపడండి, సంతోషంగా హ్యాపీగా ఉండండి. నేను వెళ్ళేది ఈరోజు మళ్ళీ స్కై గార్డెన్స్కే. తుక్కుగా కష్టపడి తుక్కుగా ఒళ్ళు పొడగొట్టుకుంటాను. సో ఈరోజుకి ఈ ఇన్ఫర్మేషన్తో చాలనుకుంటున్నాను. అండ్ నాలాగే మీరు కూడా ఉన్నంతకాలం కష్టపడి ఉన్నంతకాలం పైసలు సంపాదించుకొని నా పేరు కలకాలం నిలబడతారనుకొని
ఈరోజు సారీ, మీ పేరు మీరే నిలబెట్టుకోండి. అండ్ ఈ రోజుతో మీకు సారీ, ఏం మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదు. సో ఇలాగే వ్లాగ్స్ చేస్తూ ఉంటాను, ఫన్నీ కంటెంట్తో ఫన్గా మాట్లాడతాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏదో ఒక రూపంలో వస్తాను. డ్యాన్స్ అయినా సరే, ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయినా సరే, జిమ్ అయినా సరే. జిమ్ స్టార్ట్ చేస్తాను. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అడుగుతున్నారు, వై డోంట్ యూ స్టార్ట్ యువర్ జిమ్ వర్కౌట్ అగైన్ అని. వచ్చేస్తుంది బొజ్జ, మెయింటైన్ చేసి వర్కౌట్ లేకుండా వచ్చేస్తుంది. సో ఐ విల్ గెట్ బ్యాక్ వన్స్ అగైన్. మీరు కూడా నా వ్లాగ్స్ని చూస్తా, నవ్వుకుంటా, లైక్ కొట్టి కొద్దిగా గొప్ప ఎంకరేజ్ చేయండి. ఈ అమ్మాయి ఎంతసేపు రా బస్సు, ఈ స్ట్రీట్లో బస్సు రావడానికి చాలా సేపు పడుతుంది, ఎండేమో సాగు దొబ్బుతుంది. కొంచెం త్వరగా బస్సు రామని చెప్పండి. పైన నా బాబాయ్కి కాల్ చేసి బస్ త్వరగా పంపి బాబాయ్ అని చెప్పాలని ఉంది, కానీ బాబాయ్ నెంబరే నా దగ్గర లేదు. సో బస్సు వచ్చేదాకా ఈ సొల్లిలాగే వేస్తానేమో అని భయం వేస్తుంది. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, హెల్తీగా ఉండండి, పేరెంట్స్ని మంచిగా చూసుకోండి. సీ యూ, టాటా, బాబాయ్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.